ఫస్ట్ నీ పేరు చెప్పి. ఫస్ట్ మాది విలేజ్ అక్కనేపేట నుంచి మాట్లాడారు. అయితే విషయం ఏంటంటే మేము 2021లో డీడీ కట్టినామండి. డీడీ కట్టినాము. ఆ సారు ఆఫీస్కి రమ్మన్నాడు. ఆఫీస్కి రమ్మంటే ఆఫీస్కి వచ్చినాము. ఆఫీస్కి వస్తే సరే ఆఫీస్ కాడ ఇట్లా డీడీ కట్టి కంపల్సరీ కట్టాలంటే మాకు ఇంతకుముందే డీడీ కట్టినాము. ఆల్రెడీ 2 డీడీ కట్టినాం. ఫస్ట్ ఒక డీడీ కడితే పోళ్ళు వర్చిండ్రు. నెక్స్ట్ మళ్ళా కట్టాలి, ఇంకో బోర్ ఉంది కదా కంపల్సరీ కట్టాలని చాలా ఎంబడబడ్డారు. సార్ ఇట్లా ఈ లైన్ మెయిన్ ఇట్లా ఎంబడబడితే మేమేమన్నామంటే సరే సార్ కడతామా అంటే పైసలు నాకే ఇవ్వ అంటే మేము ఇవ్వాలంటే 7,000 రూపాయలు వాళ్ళకు అప్పచెప్పిన. 7,000 అప్పచెప్పి నుంచి డీడీ కట్టినట్టుగా నాకు ఒక రిసిప్ట్ ఇచ్చిండు. 2021లో 2023లో మేము కట్టిన తర్వాత గత 4 ఏళ్ళ నుంచి మేము తిరుగుతున్నాం. ఆఫీసులో పొడతా చుట్టూ తిరుగుతున్నాం. 2 ఆటోలు కట్టుకొని మొన్న ఇట్లా వచ్చినాం. మేము 2 ఆటోల మందికి తోలుకరమ్మంటే కూడా ప్రూఫ్ ఎవిడెన్స్ ఈ గల్లీలందరినీ మా చుట్టుపక్కల బోరు అందరినీ తోలుకొని రమ్మంటే 2 ఆటోలు కిరాయి బొక్క అయింది. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇప్పుడు కిరాయికి పైసలు లేకున్నా ఓ దగ్గర అప్పు తెచ్చైనా కానీ వాళ్ళకి కిరాయి ఇవ్వగలిగినాం. కానీ ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. మాకు ఎలాంటి సదుపాయం మాకు కలిగిస్తే మంచిది. లేదు మా పొలం మా విలేజ్ అక్కనేపేట. నా పేరు సందుపట్ల రాజు. పొలం మంచిగా ఉందా? పొలం ఇప్పుడు ఆల్రెడీ యాసంగి నాటేసిన కిందికి ఎండిపోతుంది. ఇంకో బోరుకు 2 బోర్లు ఉన్నాయి. ఇంకో బోరు డీడీ కట్టు అంటే కట్టి 4 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటికి కూడా పోళ్ళు వరుసలేరు, ఏం వరుసలేరు. నా పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను పురుగుల మంది తెచ్చుకొని తాగాలనా? ఇప్పుడు నా పరిస్థితి ఏంది? గది లెక్క. పైసలు మాకే మేమే డీడీ కడతామంటే మేమే